శివాజీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ గారిని రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పియాలని చెప్పేసి పీఎం మోడీకి ఆయన వీడియోలో చెప్పడం జరిగిందనమాట. అంటే సినిమా గురించి ఆయన సినిమా అడ్డుకుంటారని చెప్పేసి పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? ఆయన ఇప్పుడు ఏమనేసరికి జగన్మోహన్ రెడ్డి మీద పడడం ఎందుకు? ఆ సోషల్ మీడియాలో ఎవరు చేసినారో పోయి వాళ్ళను చూసి నువ్వు ఏం రాసినారో చెప్పాలి, స్పష్టంగా వివరించాలి. వివరించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదో నా సినిమాని చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం దీంట్లో? ఎవడో ఏదో చేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ పేటీఎం బ్యాచ్ అనడం కరెక్ట్ కాదు. మీరు తక్షణమే దీనిపైన స్పందిస్తే బాగుంటుంది. లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఈ వీడియోలపై ఖచ్చితంగా మండిపడతారు. మీ ఇష్టానుసారంగా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడేదానికి ఏం లేరు. ఈరోజు ఎంతో అభిమానంతో జగన్ అనే ఒక ఎమోషన్ ఎఫెక్షన్తో మాట్లాడుతున్నారు. అంతే తప్ప మీరు పేటీఎం బ్యాచ్ అని వాళ్ళనంటే వాళ్ళు ఏం ఊరుకునే ప్రసక్తి ఏమి ఉండదు. సినిమాని ఆపడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది. సినిమాని ఎందుకు ఆపుతారు? సినిమా వాళ్ళకి ఏం పని? వీళ్ళ సినిమాలు ఆపితే వాళ్ళకి ఏమన్నా వస్తుందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమన్నా వస్తుందా? ఏదో వీళ్ళంతా సినిమాలు హైక్ చేసుకొని మాట్లాడుతుంటారు తప్ప ఏం ఉండదు. సడన్ గా ఆయన బయటకు వచ్చి వీడియో చేయడం ఎందుకు? రాజకీయాల్లోకి రానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు రమ్మను, రాజకీయాల్లోకి వచ్చే ఎమ్మెల్యే కదా, ఉండాలి కదా మాట్లాడేవాళ్ళు. ఉండరు కదా, ఉండి మాట్లాడాలి కదా. కేసుల గురించి మాట్లాడితే ఏదో అన్నాడు మా నరేంద్ర మోడీ గారితో మాట్లాడతా అని. కేసులు పెరుగు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, అన్ని కొట్టేసుకొని రాజకీయం చేయమను. జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు అయి ఉండేది. రాజకీయ నాయకులు ఎంతమందికి మీద కేసులు ఉన్నాయో అన్ని కేసులు తీసేయమని చెప్పు, మాట్లాడదాం. ఏం చెప్తారు ఫైనల్ శివాజీ గారికి? నేను శివాజీ గారికి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఎవరు ఏది చేశారో, ఎవరు ఏం చేసినారో క్లారిటీ తెచ్చుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఊరికే వైఎస్ఆర్ సివిల్ను జగన్మోహన్ రెడ్డిని అంటే ఊరుకున్నారు. ఊరికే మీరే ఇబ్బంది పడతారు అనవసరంగా. ఎందుకు అటు అనడం తప్పు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి అభిమానులు అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి కాబోతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నీలే ఏముంటుంది. నువ్వు పవన్ కళ్యాణ్కి ఇరా, లోకేష్కి ఇస్తే. పవన్ కళ్యాణ్ ఎవరు మళ్ళా? ఏం జనసేన పార్టీ వాళ్ళు అబ్బా ఏమైపోతారు, అన్యాయం అయిపోతారే. అంటే చాలా మందికి ఆయనకి ఇస్తున్నారు సీఎం, మన డిప్యూటీ సీఎం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుందని వాళ్ళనుకుంటున్నారు. పోనీ వాళ్ళు ఎన్ని సీఎంలు ఇచ్చుకున్నా ఇదే సరిపోతుంది. వాళ్ళకి ప్రజల గురించి ఏమో ఆలోచించారు. ఎవరు సీఎం చేయాలా, ఎవరిని డిప్యూటీ సీఎం చేయాలా, ఇదే వాళ్ళ కథ అంతా. వాళ్ళది ఏమి ఉండదు. ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఇద్దరు లా అండ్ ఆర్డర్ ఏం లేదు, ఎత్తిపోయింది. విచ్చలవిడిగా మందు అమ్ముతున్నారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డాబాలలో ఎక్కడ పడితే అక్కడ యువకులు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు.